ఐబొమ్మ రవి కేసులో కొత్త ట్విస్టులు బయటపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆయన విచారణలో ఎంతగానో పోలీసులతో నలిగిపోతున్నాడు అని అనుకునే వాళ్ళందరికీ కూడా పప్పులో కాలేసినట్టే. అయితే ఆయన మీడియాతో మాట్లాడుతూ, మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఐబొమ్మ రవి అంటూ వాళ్ళు ప్రస్తావిస్తూ మాట్లాడుతుంటే ఆయన చాలా కోపంగా ఐబొమ్మ రవినా నేను? నా పేరు ఐబొమ్మ రవినా? ఐబొమ్మ రవి అని మీరు చూసారా? మీతో ప్రూఫ్స్ ఉన్నాయా? అంటూ ఆయన సీరియస్ గా మాట్లాడడం ఇటు అందరినీ కూడా షాక్ కి గురిచేస్తున్నాయి. ఇక బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఆయన చేసిన ఆరోపణలన్నిటికి సంబంధించి వీటన్నిటి గురించి ఆయన మాట్లాడుతూ, పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రాన నేరగాన్ని అయిపోతానా? ఇవన్నిటిని నేను కోర్టులోనే చూసుకుంటాను. వీటన్నిటిపై కోర్టులోనే మాట్లాడతానంటూ ఆయన చాలా ఖరాఖండిగా మాట్లాడారు. ఇక ఈ మాటలకు ఇప్పుడు నెటిజన్లందరూ కూడా షాక్ అవుతున్నారు. అయితే గతంలో నుంచి కూడా ఇటు ఐబొమ్మ రవికి అందరూ సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా సామాన్యులు నెటిజన్లు ఎవరైతే ఉంటారో ఆయనకు ఇప్పటి వరకు కూడా ఇటు సోషల్ మీడియాలో ఆయనకు ఫుల్ సపోర్ట్ అందిస్తూనే ఉన్నారు. ఇక ఈ కోర్టులో ఈ అంశానికి సంబంధించి ఎలా మాట్లాడబోతారు, ఏం జరగబోతుంది అనేది, అసలు ఈ కేసులో ఎలాంటి ట్విస్టులు రాబోతున్నాయనేది వేచి చూడాలి.